హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మాత్రం మండే వ్లాగ్ అండి. ఈ రోజు అయితే మాత్రము పిల్లలిద్దరికి స్కూల్ సెలవు ఇచ్చేసారు. వర్షాలు నిన్న అయితే మాత్రం చాలా ఎక్కువ వర్షం వచ్చింది కదండి. సో ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి సెలవులు అయితే ఇచ్చేసారు. కానీ ఈ రోజు అయితే పొద్దుటి నుంచి వర్షం ఏమీ పడలేదండి. పొద్దున్న నుంచి మబ్బుగా ఉంది. ఇప్పుడైతే స్లోగా ఎండ కూడా వస్తుందండి. వర్షం అయితే ఏమీ లేదు. కరెక్ట్గా పిల్లలకి సెలవు ఇచ్చిన రోజే వర్షం పడదండి. ఇది వాళ్ళకేమో స్కూల్ ఉన్న రోజే వర్షం పడుతుంది. సో ఇంకా వర్షము ఇలా పడుతుంది కదా, పంపాలా వద్దా లేదని ఆలోచించుకుంటాము. అప్పుడు మాత్రం స్కూల్ ఉంటుంది. ఇప్పుడు వర్షం ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం సెలవు ఇచ్చారనమాట. అంటే మాకు ప్రజెంట్ హైదరాబాద్ ఇక్కడ మేమున్న ప్లేస్లో మాకు వర్షం లేదు, కానీ వేరే ప్లేసెస్లో వర్షం ఏమైనా ఉండొచ్చు. కానీ విజయవాడ అయితే మాత్రము వరదలు వచ్చేసినాయి అని, నీళ్ళతో అన్ని ఊర్లు నిండిపోయినాయని ఇలా చూపిస్తుంటాయో పాపం అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారా ఏంటనేసి అనుకుంటున్నానండి. మరి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉన్నారా, అక్కడ మీకు ఉన్న ప్లేస్ అంతా బాగానే ఉందా లేదా అన్నది కామెంట్స్లో అయితే చెప్పండి. సో మా హస్బెండ్కి మాత్రం ఆఫీస్ ఉంది, పిల్లలకి మాత్రం సెలవండి. పిల్లలు ఇంక ఇంట్లోనే ఉండడము, నాకు వ్లాగ్ ఏమీ సరిగ్గా షూటింగ్ అయితే కుదరట్లేదు అనమాట. అంటే నేను చెప్పాను కదండి, కెమెరా యాంగిల్స్ని డిఫరెంట్గా పెట్టి తీస్తాను అనేసి. అసలు కుదరట్లేదండి నాకు. అలా పని ఆ రోజుకి చేయాల్సింది అలా కంప్లీట్ చేసుకుంటున్నాను అంతే నేను. ఇంకా రేపు నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళాక మళ్ళీ వ్లాగ్ అయితే మంచి యాంగిల్స్తో షూటింగ్ చేయడం నేర్చుకుంటానని చెప్పాను కదా. సో అలా అయితే చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లంచ్ బాక్స్ పెట్టేసి మళ్ళీ వర్షం వస్తే ఇంటికి రాలేను అన్నారనేసి మార్నింగే నేను వంట అయితే చేసేసానండి. అయితే 8 o'clockకే లెగిసాను, ఎందుకంటే ఎలాగో పిల్లలకి సెలవే కదా. 6కే వంట చేసేసి ఏం చేస్తానని 8కి లెగిసి కాసేపు అయితే ఎడిటింగ్ చేసుకున్నానండి 9 o'clock వరకును. 9 తర్వాత నుంచి 10 లోపల వంట పని అయితే పూర్తి చేసేసాను. కూరగాయలు ఏమీ లేవు అండి. సో పప్పు మామిడికాయ అయితే వండాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్కి బయట టిఫిన్ తీసుకొచ్చేస్తారు ఈ రోజు కన్నాను, కానీ టిఫిన్ ఏం తేను, ఇంట్లోనే చేయన్నారు. అయితే కొంచెం సేమియా ఉంది, కొంచెం ఎర్రనొప్పు ఉందండి, రెండు కలిపి ఉప్మా కింద అయితే చేశాను. సో ఇంకా అయితే ఉప్మా తినేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. ఇంకా నేను కొంచెం ఎడిటింగ్ పనులు అవి ఉంటే పూర్తి చేసుకున్నాను అనమాట. షాను మరి ఏమో క్రాఫ్ట్ చేసుకుంటాం అనేసి అంటే వాళ్ళకి బొమ్మలు అవి ఫోన్లో పెట్టానండి. అంటే కార్టూన్ బొమ్మలు చూడలేదు, క్రాఫ్ట్లు అవి నేర్చుకోవడానికి ఫోన్లో అయితే బాగా కుదురుతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు నన్ను నేర్పమంటే నాకు అసలు ఏమి క్రాఫ్ట్లు రావు. సో ఫోన్లో చూసి అయితే నేర్చుకుంటారనమాట. ఇంకా వాళ్ళు చేస్తున్నారండి. టైం అయితే 12:30 అయిపోయింది. పిల్లలకి ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలేస్తుంది. ఇంకా అన్నం తినేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. వ్లాగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే మాత్రము, అంటే పిల్లలకి అన్నం తినిపించడానికి ముందు ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలండి. మొన్న 4 రోజుల క్రితం వేసానండి. బట్టలు ఇప్పటికీ ఆరలేదు, అలా తడుస్తూ అలా ఉన్నాయి అనమాట, తల్లు పొల్లు కింద ఉన్నాయి. వాటిని అయితే తీసుకొచ్చి ఇప్పుడు మంచాల మీద ఆరేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా బట్టలు అయితే ఉతికేసి మళ్ళీ తీగల మీద అయితే ఆరేయాలండి. ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి. ఒక 2-3 సార్లు వాషింగ్ మిషన్ వేస్తే కానీ అవి తరగబడి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి తర్వాత అయితే మాత్రం నేను పిల్లలకి అన్నం తినిపించేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. పిల్లలు ఇంట్లో ఉండడం సరిగ్గా నేను చెప్తున్నాను కదా, షూటింగ్ అయితే కుదరట్లేదు. సో కొంచెం అర్థం చేసుకోండి. అండ్ అడగడం మర్చిపోయాను, బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, అందరూ బిగ్ బాస్ చూస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. సో మనం ఇంట్లో పనులు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకుంటాం. మార్నింగ్ నేను నిద్రలేసేసరికి మా హస్బెండ్ అయితే అగారో హ్యాండ్ హెల్డ్ మసాజర్ ఉపయోగించి ఇలాగ మసాజ్ అయితే చేసుకుంటున్నారండి. ఇంక ఇది ఎలాగో బయటికి తీశారు కదా, ఒకసారి నేను కూడా పెట్టుకుందాం అనేసి ట్రై చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను మీకు ఒకసారి లాంగ్ వీడియోలో చూపించాను, మీకు గుర్తుందో లేదని. ఇందులో మనకైతే ఇలాగ చాలా రకాల మసాజ్ హెడ్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క మసాజ్ హెడ్కి ఒక్కొక్క ఫంక్షన్ అయితే ఉంటుందన్నమాట. మనకి దీని గురించి డీటెయిల్గా యూజర్ మాన్యువల్లో ఉంటుంది. సరే ఇంకా మా వారు పెట్టుకున్నారు కదా, బయటికి తీశారు కదా, నేను ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తే మీరు ఓవర్ అనుకుంటారేమో కానండి, మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. నాకు ఎక్కువసేపు పడుకున్నప్పుడు నడుము లాగుతుందండి. ఇలా ఎవరికైనా అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. అలాగే ఎక్కువ రెస్ట్గా పని పట్ట లేకుండా కూర్చున్నప్పుడు కూడా నాకు కాళ్ళు చేతులు లాగుతున్నట్టుగా అనిపిస్తుందండి. సో అప్పుడు నాకు ఇలాగ మసాజ్ మా ఆయన నొక్కినా కానీ ఇలా మసాజ్ కానీ ఉపయోగించినప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉంటాయి మజిల్స్ అన్నీని. సో ఇంకా నేనైతే నడానికి కూడా పెట్టుకున్నానండి. ఇలా కొంచెం ఆయిల్ రాసుకుని పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఎలాగో అగారో పుణ్యమా అనేసి నేను ఎప్పుడు చూడనివి అన్నీ నాకు అగారో పుణ్యమా అని చాలా ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి కదండి. సో ఇంకా అలాగే యూజ్ చేసుకుంటున్నాను. లింక్ నేను కామెంట్లో ఇస్తానండి. ఇది మనకి అమెజాన్లో ఉంది. అండ్ ఇంకొక విషయం అయితే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. నాకు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, భవానీ నీ నెక్ బ్లాక్ అయిపోతుంది, ఏమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందేమో ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకొని కామెంట్స్ పెడుతున్నారు. ఇది వరకు నా నెక్ నిజంగా అసలు బ్లాక్ ఉండేది కాదు. నా
స్కిన్ కలర్ ఎలా ఉందో నా నెక్ కూడా అలా ఉండేదండి. కానీ మధ్యలో నేను బందు వేసుకున్నంత లెక్క నాకు బ్లాక్ అవుతుందండి. నేనైతే మరి గోల్డ్ వల్ల అలా బ్లాక్ అవుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు అవుతుందండి. అలాగ అవడానికి రీజన్ మేబీ ఈ మధ్యలో నేను గోల్డ్ నా దగ్గర ఓన్లీ బందు ఒకటే ఉండడము, రోల్డ్ గోల్డ్ నల్లపూసలు అన్ని రోల్డ్ గోల్డ్ నగలు వాడడం వల్ల ఏమన్నా అలా బ్లాక్ అవుతుందా అని అనిపిస్తుంది. ఏమో తెలియదు కానీ నెక్ మీరు చూసారు కదా, ఇప్పుడు ఆ చైన్ ఉన్నంత లెక్క వరకు నాకు బ్లాక్ అయిపోతుందండి. నేను అక్కడికే వారానికి ఒకసారైనా శనగపిండితో రుద్దుతాను. ఇంకా ఎక్కువ చేయాలి, ఈ మధ్యకాలంలో సరిగ్గా పెట్టుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి ఆ నెక్ పైన కేర్ తీసుకోవాలి. సో మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి, ఎందుకు అలా నెక్ బ్లాక్ అవుతుంది అన్నది మీకు ఏమైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇంకోండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. తర్వాత పిల్లలకి అన్నం తినిపించేసి నేను కూడా అన్నం అయితే తినేసానండి. ఇప్పుడైతే మాత్రము పిల్లలిద్దరికి జడలు వేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదండి ఖాళీగాని, చూసారా ఇల్లంతా ఎలా చేసేస్తున్నారు అని క్రాఫ్ట్స్ అయితే వేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈజీ డ్రాయింగ్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి. నాకు నిజంగా ఎంత బాగా నచ్చింది అంటే నేను అందులో ఉన్న డ్రాయింగ్ కలరింగ్ అన్నీ నేను షానుకి పెట్టిస్తానండి, చూడమ్మా చూసి ఇలా చెయ్యి అనేసి. అలా చూసి షాను అయితే ఈరోజు ఒక డ్రాయింగ్ అయితే వేసింది అనమాట. డ్రాయింగ్ కలరింగ్ అంతాని చాలా బాగా వేస్తుందండి. పిల్లలకి అవి చాలా ఇంట్రెస్ట్. ఇంకా కొంతమంది నన్ను కామెంట్స్లో అడుగుతారు, మీరు పిల్లలకి ఎలాగ క్రాఫ్ట్స్ నేర్పించారు, ఎలా డ్రాయింగ్ నేర్పించారని అడుగుతారండి. నేను డ్రాయింగ్ వేయడంలో ఏంటి, కలరింగ్ వేయడం ఏంటి, క్రాఫ్ట్స్ ఇవి ఇందులో నాకు అసలు నాలెడ్జ్ లేదండి. నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు క్రాఫ్ట్ల మీద. కానీ మా షాను ఎలా నేర్చుకుంది అంటే, ఇలా యూట్యూబ్లో నేను వాళ్ళు అడిగినప్పుడల్లా నేను బొమ్మలు ఎప్పుడు పెట్టనండి. వాళ్ళకి ఏదైనా నేర్చుకో, నీకు నాలెడ్జ్ వచ్చేలాగైతేనే నీకు ఫోన్లో పెడతాను అనేసి అంటాను. సో మా షాను డ్రాయింగ్ పెట్టు, క్రాఫ్ట్స్ పెట్టు అని అడిగి అవి చూసి అవి నేర్చుకుంటుంది అనమాట. ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఆ షేప్స్ అవి కట్ చేయడంలో నేను హెల్ప్ చేస్తాను తప్పించి మిగతా ఏ విషయాల్లో నేను పెద్దగా ఏమీ హెల్ప్ చేయనండి. ఇంకైతే మాత్రము పిల్లలకి జల్లు వేసేసాను, వాళ్ళైతే క్రాఫ్ట్లు అవి చేసుకుంటున్నారండి. ఇంక నేనైతే గిన్నెలు అయితే తోముకుంటూ యూట్యూబ్లో ఏదో వీడియో అయితే ప్లే చేస్తున్నాను అనమాట, చూస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఈరోజు నా మూడ్ అస్సలు బాగాలేదండి, చాలా బెంగగా బాధగా అనిపించింది. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా విజయవాడ ఈవెంట్కి వెళ్దాము అనుకుంటున్నాను. సో దానికోసం అయితే డ్రెస్ కూడా తీసుకున్నానని మీకు మొన్న షాపింగ్ వ్లాగ్ అనేసి పెట్టాను కదండి. అయితే విజయవాడలోనేమో పాపము చాలా వరదలు వచ్చేసి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట. ఇంకా ఏంటంటే వర్షము బాగా ఫ్లో ఎక్కువ ఉండడము, మనకి కృష్ణా బ్యారేజ్ పై వరకు అంతా నీరు వచ్చేసిందంటండి. సో అందుకనేసి చాలా ట్రైన్స్ని క్యాన్సిల్ చేసేసారంట. అలా మాకు నిన్న మెసేజ్ వచ్చింది. మేము వెళ్ళడానికి ట్రైన్కి టికెట్ బుక్ చేసుకున్నాం కదా, మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోయిందంటండి. సో ఇంకా నేను విజయవాడ వెళ్ళడము ప్రయాణం అయితే ఆగిపోయింది. లేదు అంటే ఈరోజు నైట్ నాకు విజయవాడ ప్రయాణం ఉందండి. ఈరోజు అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, 3వ తారీఖు ఈరోజు నైట్ నాకు జర్నీ ఉంది, విజయవాడకి వెళ్దాం అనుకున్నాను. కానీ ట్రైన్ టికెట్లు అయితే క్యాన్సిల్ అయిపోయినాయండి. మేము అన్ని ప్లాన్గా చేసుకున్నాం, డ్రెస్ తీసుకున్నాను, అక్కడ రూమ్స్ బుక్ చేసేసుకున్నాము. రూమ్ రెంట్లు అన్నీ కూడా మేము ముందే కట్టేయాలండి. మనం అది క్యాన్సిల్ అయిపోయినా కూడా మనకి వెనక్కి బ్యాక్ అమౌంట్ ఏమి రాదు. ట్రైన్ టికెట్స్ మరి క్యాన్సిల్ అయితే వాళ్ళే చేశారు కాబట్టి ఆ అమౌంట్ వస్తుందేమో తెలియదు. కానీ రూమ్స్ ఇవన్నీ బుక్ చేసుకున్నాము, రాను పోను ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇంక ఇవన్నీ మనకి వేస్ట్ అయిపోయినాయి. మరి ట్రైన్ టికెట్లు ఎంత వస్తాయి వెనక్కి అన్నది మనకు తెలీదు. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దీని వస్తుందేమో, మళ్ళీ రిటర్న్ టికెట్లకి మాత్రం మనం క్యాన్సిల్ పెట్టుకోవాలి. అలా అయ్యిందనమాట. అయ్యో విజయవాడ ఈవెంట్కి వెళ్దాము, అదొక మంచి వ్లాగ్ వస్తుంది, అవార్డు తీసుకుంటాను కదా అనేసి ఇలా చాలా అనుకున్నాను. బట్ అది అవ్వలేదు. డ్రెస్ కూడా అందుకే కొనుక్కున్నానండి ఈవెంట్కి వెళ్దాము అనేసి. ఇంకా ఆ ప్రయాణం అయితే క్యాన్సిల్ అయిపోవడము నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. నిన్నంతా అయ్యో వెళ్ళట్లేదా అనేసి ఇదే మూడ్ అప్సెట్లో అయితే ఉన్నానండి నేను. పిల్లలైతే మాత్రము కిందకి వెళ్ళి ఆడుకుంటామమ్మా అన్నారండి. ఇంకా స్కూల్ సెలవే కదండి వీళ్ళకి. మా అపార్ట్మెంట్లో వేరే పిల్లలకు కూడా స్కూల్ సెలవే. ఆ పాప మా ఇంటికి వచ్చిందనమాట, వాళ్ళ ఇంటికి కలిసి వెళ్తాను అనేసి పైకి వెళ్ళిందండి. పై అమ్మాయి అనమాట. కింద తనిష్క ఉండేది కదా, తనిష్క వాళ్ళకి సెలవులు వచ్చాయనేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది, తనిష్క లేదు. అందుకనేసి పైన మను స్కూల్ అనమాట అమ్మాయి వస్తే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఆడుకున్నారు. ఇంకా సరే వీళ్ళు వచ్చే లోపల ఆ బొమ్మలు ఇవన్నీ తీసేశారు
కదండి, ఇవన్నీ సర్దేసి ఇల్లు శుభ్రం చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి. త్వరగా ఈ బట్టలు అయితే ఆరేస్తున్నాను. నిజంగా మీరు మా ఇల్లు చూడలేదు కానీ లోపల నేను వీడియో తీయలేదు కానీ ఎండు చేపల మార్కెట్లా ఉందండి. బట్టలు అలా మంచాల మీద అలాగ ఆరేసేసి ఉంచేసాను అనమాట. తర్వాత ఏంటంటే ఈ క్లైమేట్ ఒకటి బాగుపోవడము, కరెంటు కూడా ఎక్కువగా తీస్తున్నారండి. అంటే ఎక్కువసేపు ఏం తీయట్లేదు, అలా ఇస్తున్నారు అలాగా. నేను ఇంకా ఇల్లంతా శుభ్రం చేశాను కానీ అది వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే కరెంట్ పోయిందండి. ఇంకా చీకట్లో మనకి వీడియో ఏం మంచిగా కనపడదు కదా అనేసి షూట్ చేయలేదు. బట్టలు అయితే ఆరేసేసానండి. బట్టలు ఆరేసేసిన తర్వాత నేను త్వరగా అయితే ఈ బొమ్మలన్నింటినీ ఇలాగా సర్దేస్తున్నాను. ఇంకా అయితే మాత్రము దీని తర్వాత ఈ సర్దిన తర్వాత కరెంట్ అయితే పోయిందండి. ఇంకా ఇల్లు తుడవడం అయితే నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు, కానీ ఇల్లంతా మాత్రము సర్దేశాను. పిల్లలు ఇల్లు ఎలా తుడవడం అయ్యిందో లేదో పిల్లలు అయితే పైనుంచి వచ్చేసారండి. ఇప్పుడు వరకు వేసింది కదా షానమ్మ డ్రాయింగ్స్ ఇవి, మళ్ళీ ఇప్పుడు ఆడేసినా ఒప్పుకోదండి బాబు. అవన్నీ నేను ఒక చోటన అలా ఉంచుతూ ఉంటాను అనమాట. ఎన్ని పేపర్స్ అవుతున్నాయోని. ఇంకా ఒక్కొక్క సైడ్ వాడేసిన పేపర్స్ ఉంటాయి కదండి, ఆ పేపర్స్ ఇస్తానమాట వీళ్ళకి డ్రాయింగ్కి. ఇంక ఇదిగోండి ఇల్లు శుభ్రం చేసేసాను. మళ్ళీ పిల్లలు వచ్చేసి ఇంకా మళ్ళీ ఈ గదిలో అయితే పెట్టారు. ఇంకా ఆటలు కాదమ్మా ఇంకా చదవండి, రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది కదా అనేసి ఇంకా చదివిస్తున్నాను. ఈ వర్షాల కారణంగా సెలవులు ఇవ్వడము, మధ్యలో ఒక ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయ్యింది, ఇంకా లాస్ట్లో పెడతాము, మిగతా ఎగ్జాము కామన్గా జరిగిపోతాయి అనేసి అన్నారు. సో ఇంకా షానుకి అయితే మాత్రము వాళ్ళ టీచర్ లేక ఒక 2 ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అయిపోయినాయండి. రేపు టీచర్ వస్తారేమో, 2 కలిపి ఒకే రోజు పెట్టేస్తారేమో. అది చదువుకొని షాను అంటే అది చదువుకుంటుంది. మనుకేమో మాత్రం రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది అండ్ ఇంకొక హోంవర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుంటాను అనేసి మను అయితే అది చేసుకుంటుందండి. ఇంకా తర్వాత అయితే వాళ్ళకి టెస్ట్ కింద పెడుతున్నాను. మా షాను మను ఇద్దరు ఎగ్జామ్ అయితే రాస్తున్నారండి. ఈ లోపల నేనైతే పాల మీగడ తీసి ఉంచాను, దాన్ని అయితే నెయ్యి కింద చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే 2 years ఏగో ఒకసారి ట్రై చేశానండి, అప్పుడు నాకు బాగా రాలేదు. మరి ఇప్పుడు ఎలా వస్తుందో చూడాలి. షనమా కరెక్ట్గా 15 minutes ఎగ్జామ్ అయిపోవాలి. ఇది పెరుగులో నుంచి వచ్చిన మేగడ ఉంటుంది కదండి, ఆ మేగడ ఒక్కొక్కసారి ఏమో పెరుగు తోడైనప్పుడు పాలల్లో మేగడ ఉంటుంది కదా, అది తీసానండి. సో ఇది నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇందాక ఆఫ్టర్నూన్ 2 o'clock ఆ టైంకి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను. ఇప్పుడు టైం అయితే 4:30 అలా అవుతుందండి. ఈ మేగడ అంతటిని ఎలాగా నేను మేగడ కాదు, అదే పెరుగు మీద వచ్చిన తొరకు ఉంటుంది కదా, ఆ తొరకంతా తీసుకునేలా నేను ఒక పెద్ద మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని అయితే మాత్రం ఎలా చేయాలి ఏంటి అన్నది యూట్యూబ్లో చూశాను. అమ్మకి ఫోన్ చేసి అమ్మని అడిగి ఇంకా అమ్మ ఎలా చెప్పిందో అలా అయితే చేస్తున్నానండి. ఇంకోటి మొత్తం మేగడంతా నేను ఇందులో అయితే వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంతమంది ఏమో కోల్డ్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్ళు వేయాలనేసి యూట్యూబ్లో ఉన్నాయి, కానీ మా అమ్మ అయితే వద్దు, నార్మల్ మీరు ఏ నీళ్ళు అయితే తాగుతారో ఆ నీళ్ళే వెయ్యి అంటే నేను అమ్మ చెప్పినట్టే చేద్దామనేసి ఇంట్లో నార్మల్ ప్రతిరోజు మనం తాగే నీళ్ళు ఉంటాయి కదండి, అవే నేను ఇందులో అయితే వాటర్ అయితే వేసేసి మిక్సీ అయితే పెట్టేశాను. ఇలా మిక్సీ పెట్టి మధ్యలో అయితే చూసుకున్నానండి, వెన్నపూస పక్కకి ఇలాగ వచ్చేసినట్టు కింద కనిపించింది. ఇంకా చాలు అనేసి నేను మిక్సీ అయితే ఆఫ్ చేసేసి ఇంకొక గిన్నె అయితే తీసుకుని అందులోకి అయితే నేను నీళ్ళంతా ఇందులో వేసుకున్నాను. మేకడ చూసారు ఇలా వచ్చింది. అమ్మ ఇలాగ తీసినప్పుడు మనకి ఇది ఉండలా అవ్వాలి అంది. నాకు అంత బాగా ఉండైనట్టు అనిపించలేదు, ఇంకా తిప్పాల్సిందేమోని. చాలా మేకడ కింద ఆ వాటర్లో అయితే ఉండిపోయిందండి. అమ్మ ఏమందంటే ఈ వాటర్ కూడా మీరు మజ్జిగలాగా చేసేసుకుని తాగేయచ్చు అంది, కానీ ఎందుకోనండి ఆ నీళ్ళు నాకు చాలా చేదు అనిపించాయండి. ఇంక అందుకనేసి తాగలేము అనేసి నేను దాన్ని అలాగే వదిలేశాను. కానీ అసలు అయితే వేస్ట్ చేయనండి, తలస్నానం చేసినప్పుడు తలకి పెట్టేసుకుంటాను. తలకి పెట్టేసుకుంటే ఎంతో కొంత హెల్ప్ అయినా అవ్వకపోయినా వేస్ట్ చేశానన్న ఫీలింగ్ అయితే ఉండదు నాకు. సో తలకి పెట్టుకుందాం అనేసి ఆ నీళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇంక ఇదిగోండి వెన్న అయితే ఇంత అయితే వచ్చిందనమాట. ఆ మేకడ చూసారు కదా మీరు, దానికి ఇంత అయితే వెన్న వచ్చింది. కానీ ఏంటి ఇలా అంటుకుపోతుందండి, ఎన్ని గిన్నెలకి అయిపోయిందో, మిక్సీ జార్కి, మిక్సీ మూతకి, ఈ గిన్నెకి, ఇంకా ఇందాక ఇంకొక గిన్నె తీసాను కదా దానికి, స్పూన్లకి, అన్నిటికి వెన్న అనమాట. ఈ చేతికి అంటుకున్న వెన్నని స్పూన్లతో నేను తుడుచుకుంటా ఉన్నాను. సో అన్నిటికి వెన్న అయిపోయింది. ఇలా అయితే వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత నేను దీన్ని 2 times అయితే వాటర్తో వాష్ చేశాను. అంటే ఫస్ట్ టైం ఇందాక చూసారు కదా వాటర్తో వాష్ చేశాక మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు వేసి మళ్ళీ వెన్నంతా ఆ వాటర్లో అయితే క్లీన్ చేసి మళ్ళీ ఆ నీళ్ళు కూడా వంపేసుకున్నానండి. ఇంకైతే మాత్రం ఇన్ని గిన్నెలు ఎందుకులే అనేసి ఇది ఉంది కదండి ఇండస్ వ్యాలీది,
కడాయి, ఈ కడాయిలోనే నెయ్యి కాసేద్దాం అనేసి నేను ఇంకా డైరెక్ట్ ఇందులోనే కడిగేసుకున్నాను అనమాట. ఇంకా నీళ్ళు వంపేసి దీన్నే సరాసరి నేను స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కాసేపు పెట్టేసరికి ఇంకా నాకు నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నేను ఇది ఫస్ట్ టైం చేశాను కదండి. నెయ్యి కాగుతున్నప్పుడు వచ్చిన వాసన, ఇంకా అసలు నేను నెయ్యి కాసేసాను. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. అది ఎప్పుడో 1 year 2 years ఎగో అనమాట. అప్పుడు పోయింది. ఇంకా అందుకని అప్పటి నుంచి నేను కాయట్లేదు అనమాట. కానీ ఈసారి నేను సక్సెస్ఫుల్గా చేశాను కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఈ మిక్సీ జార్కి చాలా వెన్న అలా అంటుకుపోయిందండి. ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక పిల్లలకి అది ముఖానికి, కాళ్ళకి, చేతులకి రాసేసి వాళ్ళకైతే స్నానం చేపించేశాను. వాళ్ళ స్కిన్ కూడా నున్నగా అయ్యిందనమాట. ఇదిగోండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంక నా దగ్గర స్టీల్ ఏమీ లేవు. ఇంకా చల్లారిన తర్వాత ఇలాగే ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి అయితే తీసుకున్నాను. దీన్ని రోజు పిల్లలకి కిడ్నీలో వేస్తాకుంటుంది. ఇంకా ఇంత పిప్పులాగా వచ్చిందండి. అది కొంచెం తిన్నాను. ఇంక అంతే, తేనుపులు స్టార్ట్ అయిపోయినాయి నాకు. ఇంక ఇదిగోండి ఒక పక్కన నెయ్యి చేస్తూనే మరో పక్కన స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నం వార్చేస్తున్నాను. ఇంకా కూర అయితే వండే పని లేదు. మార్నింగ్ నేను పప్పు మ్యాంగో వండానండి. ఆ పప్పు మ్యాంగో అయితే మాకు ఇప్పుడు సరిపోతుంది అనమాట. పప్పు మామిడికాయ తర్వాత అమ్మేమో ఆవకాయ పచ్చడి ఇచ్చింది కదండి. ఆవకాయ పచ్చడి ఆ పప్పు మామిడికాయ వేసుకుని తింటే చాలా బాగుంది. ఎందుకంటే మామిడికాయ ఏమో అసలు పులుపు లేదనమాట. ఇంకా అలాగా మేమైతే అన్నం తింటూ గుంటూరు కారం మూవీ అయితే పెట్టారండి మా వారు నెట్ఫ్లిక్స్లోని. ఆ నెట్ఫ్లిక్స్లో గుంటూరు కారం మూవీ అయితే చూస్తున్నాను అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెలు కూడా క్లీన్ చేసేసానండి. బట్టలు చూసారండి, ఎండు చేపలు ఆరబెట్టినట్టు ఇలా మంచం మీద ఆరబెట్టాను. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చుండదు నాకు తెలుసు. అయ్యోయ్, కొంచెం నెయ్యి తిన్నా, కొంచెం నూనె ఎక్కువైన కూరలు తిన్నా తేనుపులు వచ్చేస్తాయండి. ఆ తేనుపులు వచ్చినప్పుడు చెవి, గొంతు 2 మండుతాయి. ఈ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అందుకనేసి నేను ఎక్కువ ఆయిలీ ఫుడ్లు తినను. ఇంకా బియ్యం పిండితో చేసిన ఫుడ్లు అసలే తిననండి. ఎందుకంటే ఇలాగే చెవు మంట వచ్చేస్తుంది అనమాట. ఈరోజు ఆ నెయ్యి చేస్తున్నప్పుడు వెన్నపూస వచ్చింది కదా, కొంచెం తిన్నాను. ఆ వెన్నపూస తేనుపులు వచ్చేస్తున్నాయి. తర్వాత నెయ్యి చేసిన తర్వాత నల్లగా మామిడి వస్తుంది కదండి, అది తినొచ్చు అంటారు కదా, అది తిన్నాను. ఇంకా నెయ్యి తేనుపులు వచ్చేస్తున్నాయి. ఇవి 2 తేనుపులు కలిసి వచ్చినప్పుడు చెవో మంట వస్తుందండి. మరి ఈ ప్రాబ్లంకి పేరు ఏంటి అన్నది నాకు తెలియదు, కానీ ఇది చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం అండి. అస్సలు నూనె కొంచెం కూడా ఎక్కువ తినలేనండి. బాగా నూనె పిచ్చేసిన పూరీలు తిన్నా, గారెలు తిన్నా, సమోసాలు తిన్నా, బియ్యం నూక ఉప్మా తిన్నా, చల్లారిపోయిన ఉప్మాలు తిన్నా, ఇలాగ నాకు తేనుపులు వచ్చేస్తాయి. తేనుపులు వచ్చినప్పుడు మామూలుగా చాలామంది తేనుపులు మామూలుగా ఉంటాయి. నాకేంటో ఈ గొంతుకు ఈ చెవి మంట వస్తుందండి. సో ఇంకోండి బట్టలు అయితే ఇలాగే ఎండు చేపలాగా ఆరబెట్టాను. ఏదో చెప్తున్నాను కదా, అదేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చుండదు, ఎందుకంటే పెద్దగా నేను పనులు చేయలేదు. ఏంటంటే నా ఆడియన్స్ అందరికీ, అంటే చూసే మీ అందరికీ నేను ఎక్కువగా పనులు చేస్తేనే నా వీడియోస్ నచ్చుతాయి. కాకపోతే ఏంటంటేనండి, ఈరోజు చేయడానికి నార్మల్గా పనులు చేశాను, బట్ కరెంట్ లేదనమాట. వీడియో షూటింగ్ చేద్దామంటే నాకు కరెంట్ లేదు, లైట్ లేకపోతే వీడియో బాగా రాదు కదా. సో అందుకనేసి పెద్దగా అది వీడియోలో ఏమీ చూపించలేదు పని చేయడము. తర్వాత ఇంకొకటి, పిల్లలిద్దరు ఇంట్లోనే ఉంటున్నారండి. నాకు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్ ఇచ్చుకుని ఆ వీడియో షూటింగ్ ఆ పనుల్లోనే ఉండడం ఒకటి నచ్చదనమాట. సో అందుకని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మార్నింగే హడావుడిగా చాలా పనులు చేసుకుంటాను. ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే ఇంకా తాయితీగా ఉంటుంది అనమాట. వాళ్ళకి స్కూల్ లేకపోతే నాకెంత బద్ధకం వచ్చేస్తుందోనండి, పని చేయబుద్ధి కాదు. అదొకటి. నెక్స్ట్ చెప్పాను కదండి, చాలా మూడ్ డిస్టర్బ్డ్గా ఉంది. విజయవాడ వెళ్తాను, చక్కగా ఈవెంట్ జరుగుతుంది కదా అనుకున్నాను. డ్రెస్ కూడా కొనుక్కున్నాను. ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనేసి మాకు మెసేజ్ అయితే వచ్చింది. సో మేమైతే విజయవాడ వెళ్ళట్లేదు. నాకు అలా వెళ్ళట్లేదు ఈవెంట్కి అన్నది చాలా బాధగా ఉందనమాట. అందుకొకటి నేను వ్లాగ్ అయితే ఈరోజు ఇంట్రెస్ట్గా చేయలేకపోయాను. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. రేపు నుంచి నేను మంచిగా వ్లాగ్స్ అయితే పెడతానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.